ఓం గం గణపతే నమః. గణానాన్త్వా గణపతిగం నమామహే కవిం కవీనాముపద్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానం స్వయంభూ విఘ్నేశ్వర స్వామి దేవస్థానాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. అందులో ప్రధానమైనవి చిత్తూరు జిల్లా కాణిపాకం, మన విశాఖ జిల్లా చోడవరం గ్రామం. ఈ గ్రామంలో సుమారు 200 సంవత్సరాల క్రితం నుంచి నిత్య పూజలు అందుకున్నారు. అంతకుముందు నుంచి భూమిలో ఈ స్వామి ఉన్నారు, చిన్న విగ్రహం. అది భక్తులు కానరాక 200 సంవత్సరాల నుండి ఈ స్వామిని స్వయంభూగా గుర్తించారు. స్వయంభూగా గుర్తించిన ఈ విఘ్నేశ్వరుణ్ణి అతి పురాతనమైన శివాలయంలో ప్రతిష్ఠింపజేద్దామని అప్పటి ప్రజలు, అప్పటి భక్తులు అంతా తవ్వి చూడగా ఈ స్వామివారి తొండం ఈ భూమికి కింద భాగం నుండి ఎదురుగుండా ఉన్న ప్రస్తుతం పాత చెరువు అని పిలబడే వరకు ఈ తొండ భాగం ఉందని, అందువల్ల ఇంత దూరం ఉన్న తొండ ఉంది కనుక ఇది స్వయంభూ విఘ్నేశ్వరుడు కనుక మనం కదపడానికి అవకాశం లేదని అప్పుడు నిర్ణయించుకుని అడుగున్నర భాగంలో ఆ విఘ్నేశ్వరుడు కనపడించేవాడని చెప్తారు. అప్పుడు తవ్విన ఆ చెరువునే పూర్వీకులు ఏనుగు బోధి అనేవారు. అంటే స్వామివారి తొండ ఉంది కనుక దాన్ని ఏనుగు బోధిగా పెంచబడేవారు 200 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ప్రస్తుతం అది పాత చెరువుగా పిలువబడుతున్నది. ఈ స్వామి కార్యసిద్ధి గణపతిగా కూడా పిలుస్తారు. ఎందువలంటే ముఖ్యంగా ఏవైనా కార్యం తలుచుకుని ఈ స్వామి దర్శిస్తే ఆ కార్యం నెరవేరుతుంది కనుక ఈ స్వయంభూ విఘ్నేశ్వరుని కార్యసిద్ధి గణపతిగా కొలుస్తూ ఉంటారు. ఈ దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఆధీనంలో, వారి యొక్క ఆధ్వర్యంలో దేవస్థానం ధర్మకర్తల మండలి మరియు భక్తుల సహకారంతో ధర్మకర్తల మండలికి అనుబంధంగా శ్రీ బాలగణపతి సంఘం యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ దేవాలయం గత 50 సంవత్సరాల్లో మహాసంప్రోక్షణ జరిపి సంపూర్ణంగా అన్ని నూతన కట్టడాలు నిర్మించడం జరిగింది. ఈ స్వామిని ఎవరైతే భక్తిపూర్వకంగా ఒక్కసారి దర్శించినారో వారు తలుచుకున్న కార్యం దిగ్విజయం అవుతుంది కనుక ఈ స్వామిని కార్యసిద్ధి గణపతిగా కూడా పిలుస్తారు. నేటి నుండి 11వ తారీఖు అనగా ఈ రోజు తెల్లవారుజాము 3 గంటలకు లక్ష్మీ గణపతి హోమంతో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 19వ తారీఖు ఆదివారం వరకు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, చతుర్వేద పారాయణంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ఈ స్వామిని దర్శించి మీరు ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. భక్తులందరూ ఈ కార్యసిద్ధి గణపతి దర్శించవలసిందిగా కోరుతున్నాం. ఈ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ధర్మ సాచుడు పూజా పథకం, అలాగే బాలగం సంఘ ఆధ్వర్యంలో అన్నదాన పథకం, ధర్మకర్తల ఆధ్వర్యంలో దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. భక్తులందరూ సహకరించి ఈ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గణేశ. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి స్వయంభూ క్షేత్రాల్లో కాణిపాకం దేవస్థానం, అదేవిధంగా విశాఖపట్నం జిల్లా చోడవరంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ స్వయం కార్యసిద్ధి వినాయక దేవస్థానం ముఖ్యమైనటువంటి. ఈ దేవస్థానంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ శాశ్వత పూజా పథకం ఒకటి జరుగుతుందండి. ఈ పథకంలో 1116 ఎవరైనా సరే చెల్లించినట్లయితే వారికి ప్రతి వినాయక చవితి రోజున ఇక్కడ గణపతి హోమం జరిపించి దాంతోపాటుగా ఈ నవరాత్రులు 9 రోజులు కూడా పూజలు జరిపించి వారికి ఇంటికి ప్రసాదం కూడా పంపిణీ చేయబడుతుంది. ఈ విధంగా చాలా మంది భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇంకా ఎవరైనా సరే భక్తులు ఉంటే డీడీ ద్వారాగా కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ ఈ కార్యనిర్వహణాధికారి లేదా దేవస్థానం వారిని ఎవరైనా సరే వారు సంప్రదించినట్టయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. మరింత మందికి ఈ సేవా భాగ్యం ఉంటుంది. డిపార్ట్మెంట్ వారి ద్వారాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు కానీ మరి ఎవరైనా సరే డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి మరి కార్యనిర్వహణాధికారిగా తమకు మనం చేస్తున్నాం.